అనంతపురం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం హౌసింగ్ బోర్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు గురువారం నుంచే శ్రీకారం చుట్టారు. తొలి రోజే ఆలయ ఆవరణలో గోపూజలు చేయడంతో పాటు ఉత్సవాల ఆరంభ సూచికగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పరచూరు రమేష్ బాబు ఓంకార పతాకావిష్కరణ చేశారు. ఆలయ ఆవరణలో భక్తులు సామూహికంగా హనుమత్ చాలీసా పఠనం చేశారు. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో సామూహిక హనుమత్ వ్రతం జరిగింది. సాయంత్రం 1008 మందితో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మూల విరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ హోమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శిఖరాన్ని అందుకునేలా ఉన్న హనుమంతుణ్ణి దర్శించుకుని తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రమేష్ బాబు, భక్తాంజనేయ స్వామి ఆలయ అధ్యక్షుడు, అనంతపురం. హనుమత్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అనంతపురం హౌసింగ్ బోర్డులో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 3 రోజుల ఉత్సవాలలో మొట్టమొదటి రోజు అఖండ రామ భజన 24 గంటల సేపు నిర్వహించబడింది. రెండవ రోజు 1000 మందితో 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడింది. వందలాది మంది మహిళలతో భక్తి శ్రద్ధలతో హనుమత్ వ్రతం నిర్వహించబడింది. ఈరోజు 1వ తేదీ స్వామివారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 5:30 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం మూల విగ్రహములకు ఏర్పాటు చేసి ప్రపంచ ప్రజల శాంతి సౌభాగ్యాలను కాంక్షిస్తూ హోమం నిర్వహించబడ్డది. హోమం అనంతరం వేలాది మంది భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అన్ని కార్యక్రమంలో వేలాదిగా హిందూ బంధువులు, భరతమాత ముద్దు బిడ్డలందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని శ్రీ సమర్థ సద్గురు సాయి సేవాశ్రమం కార్యవర్గం సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నది.